అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదా. ఈ రోజు అనగానే మనందరికీ టక్కున బంగారమే గుర్తొస్తోంది. కానీ అక్షయమైన అంటే అస్సలు తరగని సంపదకు అసలైన మార్గం అదేనా, లేక వేరేదైనా ఉందా? రండి, ఈరోజు దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ అందరిలోనూ ఒక ప్రశ్న ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలా? అంటే ఆ రోజు ప్రత్యేకత కేవలం బంగారం కొనడానికి మాత్రమే పరిమితమా? దీని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందేమో కదా. ముందుగా మనందరికీ తెలిసిన విషయమేంటి, ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకమేంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సంపద పెరుగుతుందని, అది చాలా చాలా శుభప్రదమని చాలామంది గట్టిగా నమ్ముతారు. అసలీ పండుగ ఎప్పుడు వస్తుందంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం వైశాఖమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చే మూడవ రోజు, అంటే తదియ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటాం. మరి ఇంతకీ ఈ బంగారం కొనాలనే ఆలోచన వెనుక కారణాలేంటి? ఎందుకంటే బంగారమనేది సహజంగానే సంపదకు, సౌభాగ్యానికి ఒక చిహ్నం. ఆ రోజు కొన్న బంగారం మనకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని, ఇంకా చెప్పాలంటే తరగని అదృష్టాన్ని ఇస్తుందని ఒక బలమైన నమ్మకం. అంతేకాదు, దీన్ని లక్ష్మీదేవికి మనం సమర్పించే కానుకగా కూడా చూస్తారు. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఈ బంగారం కొనే హడావిడిలో మనం అసలైన సాంప్రదాయాన్ని, దాన్ని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎక్కడైనా మిస్ అవుతున్నామా? సరే, ఇప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది, జాగ్రత్తగా వినండి. చాలామంది పండితులు, పెద్దలు చెప్పే మాటేంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని మన సనాతన ధర్మంలోని ఏ శాస్త్రంలోనూ పురాణంలోనూ చెప్పలేదట. ఇది కేవలం ఇటీవలే కాలంలో కొంతమంది వ్యాపారులు తమ లాభం కోసం ప్రచారం చేసిన ఒక సంప్రదాయం మాత్రమే. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఇప్పుడు మనం ఎక్కువగా ఫాలో అవుతున్నది ఏంటి? బంగారం కొనాలి, వస్తువులు సంపాదించాలి అంటే భౌతిక సంపద మీద దృష్టి. కాని శాస్త్రాలేం చెప్తున్నాయి? పూజ చేసుకోండి, దానం చెయ్యండి అంటే ఆధ్యాత్మిక పుణ్యం సంపాదించడంపై దృష్టి పెట్టమంటున్నాయి. ఒకటి ఆధునిక వాణిజ్య పద్ధతి, మరొకటి ప్రాచీన శాస్త్ర పద్ధతి. అయితే మరి బంగారం కొనడం కాకపోతే అసలైన అక్షయ సంపదను సాధించడానికి ఏం చేయాలి? శాస్త్రాలు మనకు ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా అక్షయ ఈ మాటకు అస్సలు అర్థమేంటంటే క్షయం లేనిది, అంటే ఎప్పటికీ తరగనిది అని. అందుకే అంటారు, ఈ రోజున మనం చేసే ఏ చిన్న మంచి పనైనా సరే, అది పూజ కావచ్చు, జపం కావచ్చు, లేదా దానం కావచ్చు, దాని ఫలితం ఎప్పటికీ తరగదు, అది అక్షయంగా మనతోనే ఉండిపోతుంది. మరి ఈ పవిత్రమైన రోజున ఎవర్ని పూజించాలి? ముఖ్యంగా ఇద్దరు దైవాలను ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఒకరు సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మి, మరొకరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. చాలా తేలికగా ఇంట్లోనే అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అదెలాగంటే అమ్మవారి ఫోటో ముందు ఆవు నెయ్యితో 6 ఒత్తుల దీపం వెలిగించండి. ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో పూజ చేయండి. ఆ తర్వాత ఓం కమలవాసిన్యే నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే చాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా పూజించుకోవచ్చు. స్వామివారి చిత్రపటానికి మంచి గంధంతో బొట్టు పెట్టి నువ్వుల నూనెతో 9 ఒత్తుల దీపం వెలిగించాలి. స్వామికి ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. శాస్త్రాల ప్రకారం ఈ రోజున మనం పెట్టగల అత్యుత్తమ పెట్టుబడి ఏంటో తెలుసా? అది మనం అనుకునేది అస్సలు కాదు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, శాస్త్రాలు నొక్కి చెప్పేది ఏంటంటే బంగారం కొనడం కన్నా, వస్తువులు కూడబెట్టడం కన్నా దానం చేయడమే అసలైన అక్షయమైన పుణ్యాన్ని, ఆశీర్వాదాలని ఇస్తుంది. అదే అన్నిటికన్నా శక్తివంతమైన మార్గం. ఉదాహరణకు చూడండి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితముంటుందో. నీటితో నింపిన కుండను దానం చేస్తే మన పితృదేవతలకు మంచి జరుగుతుందట. విసనకర్రను దానం చేస్తే ఏకంగా 8 రకాల దారిద్ర్యాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయట. పాదరక్షల దానం జాతక దోషాలను తొలగిస్తుంది. గొడుగు దానం మనకు రక్షణ ఇస్తుంది. ఇక లడ్డూల వంటి తీపి పదార్థాల దానం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అక్షయతృతీయ అనేది కేవలం ఏదో ఒక్క పని చేయడానికి మాత్రమే కాదు. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఏ మంచి పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ రోజుకి ఉన్న మరో గొప్పతనం ఏంటంటే దీన్ని అబూజ్ ముహూర్తం అంటారు. అంటే అంత మంచి రోజనమాట. ఏ శుభకార్యానికైనా సరే, అది పెళ్లి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, కొత్త వ్యాపారం కావచ్చు, ప్రత్యేకంగా పంతులుగారిని అడిగి ముహూర్తం పెట్టించుకోవలసిన పనేలేదు. రోజంతా శుభప్రదమే. మరి ఈ మంచి రోజున మనమేం చేయొచ్చు? కొత్త వ్యాపారం మొదలుపెట్టొచ్చు, కొత్త ఉద్యోగంలో చేరొచ్చు, ఇల్లు, వాహనం లాంటివి కొనొచ్చు. ఇవేవీ కాదనుకుంటే కనీసం పూజ, ఉపవాసం, దానం లాంటివి చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం మనసును ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంచుకోవడం. ఇక వీలైతే చిన్నదైనా సరే ఏదైనా ఒక కొత్త వస్తువు ఇంటికి తీసుకురావడం కూడా శుభప్రదమే. కొన్ని పనులు చేయాలి సరే, కాని కొన్ని పనులకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అప్పుడే ఆ రోజుకున్న శక్తి మనకు పూర్తిగా అందుతుంది. అవేంటంటే అనవసరమైన వాదనలు, నెగటివ్ ఆలోచనలు అస్సలు వద్దు. అలాగే అప్పులివ్వడం, తీసుకోవడం, విపరీతంగా ఖర్చు చేయడం మంచిది కాదు. చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. సో చివరగా ఒక ప్రశ్న. ఇదంతా తెలుసుకున్నాక ఈ అక్షయ తృతీయ నాడు మనం సంపాదించాలనుకుంటున్న అసలైన అక్షయమైన సంపద ఏది? అది మనం కొనే వస్తువుల్లో ఉందా? లేక మనం చేసే మంచి పనుల్లో, దానధర్మాల్లో ఉందా?